ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. మేము భీమిలి వెళదాం అనుకుంటున్నాం కదా, ఆ గురుస్థానంలో మా సంస్కారాలు సంపూర్ణంగా తీసేసి మమ్మల్ని ప్యూరిఫై చేసి ద్వారకా ప్రయాణానికి ఫిట్ చేయండి. దానికి మీ ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి? గురుగారు సమాధానం: సంస్కారం అంటే టెండెన్సీ, అది ఎప్పుడూ ఎన్నిహిలేట్ చేయబడదు. టెండెన్సీ వుడ్ బి దేర్ ఇన్హెరెంట్ ఇన్ ద జీవ. The limit of their manifestation in actual action, how long can they be stretched and how far is the question. Sprats are stretched, but how far can they go? నాకు వైరాగ్యం వచ్చి రిటైర్ అయి పెళ్ళిళ్ళు చేసి కట్ అవే ఫ్రమ్ ఆల్ ద పర్సన్స్, మాట్లాడకుండా అలా ధ్యానంలో ఉండాలనుకో. ఇంతలో ఒక స్వామి వచ్చి అదేమిటయ్యా అలా ధ్యానంలో ఉంటే ఏం ఉపయోగం, ఈ ఆశ్రమంలో వచ్చి నువ్వు సర్వ్ చెయ్యి అంటాడు. నేను ఒప్పుకుంటే ఏమిటి అర్థం? ద టెండెన్సీ ఆఫ్ వైరాగ్య ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఇన్ మీ. ఇట్ హ్యాస్ సమ్ డైరెక్షన్ అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ సర్టన్ ప్రొపెన్సిటీ. అందుకనే మన టెండెన్సీస్కి లిమిట్స్ ఉంటాయి. వితౌట్ ఎక్స్ట్రేనియస్ ఫోర్సెస్ మై సంస్కారాస్ వర్క్ ఆన్ దేర్ ఓన్ అకార్డ్. ఎక్స్ట్రేనియస్ ఫోర్సెస్ సూపర్ ఇంపోజ్ అయినప్పుడే they stretch far and far. There is a limit beyond which you cannot stretch. This is taken care of by the Guru. What samskaras can be stretched, beyond which it is not possible to stretch, then elastic limits antanu. 2 inches rubber thread beyond 6 inches stretch cheste adi kasta break avutundi in spite of my effort. Similarly, evil tendencies, dongatanam, abadham aadam, kirataka panulu cheyadam anni kuda beyond certain nature, they won't grow. Somebody asks me to lie, okay. Rob, okay. Hurt, okay. But if he asks me to murder, I don't do. I would even ruin the person, but not the extent of killing for good or bad. The propensity is limited. Having known the limits of people, you should decide what is their samskara limit. In your case, and to what extent it can be stretched, and for what occasion they will be fit for, and for which occasion they will never be fit for, ఇది చక్కగా ఆలోచించండి. మీ ఆదర్శం భగవాన్ అంటాను. ఫాదర్ ఐ హ్యావ్ కమ్ అని వచ్చాక అరుణాచలంలోనే ఉండిపోయారు కదా, ఆ మూడ్లో రావాలి. దిస్ ఈస్ ద ఐడియల్ ఫర్ యూ టు బి కెప్ట్ ఇన్ మైండ్, బట్ యు ఆర్ నాట్ ఈక్వల్ టు హిమ్. ద ఐడియల్ లిమిట్ ఫర్ యూ ఈజ్ యు మస్ట్ సమ్హౌ బీ ఏబుల్ టు కమ్ బ్యాక్. అలా ఉండాలి. అప్పుడు అంత స్ట్రాంగ్గా మీరు ఉంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గో బ్యాక్ టు రాటన్ కండిషన్స్. ప్రొపెన్సిటీ అండ్ టెండెన్సీ షుడ్ స్టే ఆన్. అది ఎలాంటిదంటే పదిలంగా హృదయంలో ధ్యానం చేసి కూడా తెచ్చుకున్నది. భగవాన్ని ఆదర్శంగా చెప్పాను, కానీ మీరు ఆ లిమిట్స్ రీచ్ అవ్వమని కాదు. లైఫ్లో ఎన్నో ఎన్నో అకేషన్స్ వస్తాయి. ఎందుకు? సంస్కారాలను యూటిలైజ్ చేసేందుకు ఈ అకేషన్స్ వస్తాయి. హౌ హై యూ కెన్ రైజ్ టు ద అకేషన్ షుడ్ బి నోన్ టు యువర్ మాస్టర్. దిస్ ఎక్స్టెంట్ దిస్ గర్ల్ can't rise, బట్ దిస్ ఈస్ ద లిమిట్ అండ్ దిస్ ఈస్ ద డిమాండ్. అది తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఫర్ ద మాస్టర్ టు నో ద లిమిట్స్. ద్వారకా ట్రిప్ ఉంది, అక్కడికి ఎలాంటి యాటిట్యూడ్తో వెళ్ళాలో చెప్పాను. నేను డ్రాప్ చేశాను అనగానే ఒకరిద్దరు తప్ప కూల్గా తీసుకున్నారు. అందుకు నాలో రీథింకింగ్ వచ్చింది. ఏమని? ఐ హ్యావ్ సెట్ సర్టన్ లిమిట్స్ ఆఫ్ దిస్ గోల్ టు యువర్ యాటిట్యూడ్. ఈవెన్ వెన్ ఫుల్లీ స్ట్రెచ్డ్ ఆల్సో డిజైర్డ్ డిమాండ్ దగ్గరికి రాగలరో లేదో తెలుసుకోవాలి మాస్టర్. దెర్ ఇస్ ఎ ప్రొపెన్సిటీ. ఆల్ వాంట్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్. దేర్ ఈస్ దిస్ డిజైర్. ఇఫ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెట్ డిగ్రీ, దే ఆర్ నాట్ ఏబుల్ టు రైజ్ టు దట్ లెవెల్. ఐ విల్ టేక్ అని నేను చెప్పినప్పుడు, even if it is not possible, you must go. If it is not possible for you to reach the expected heights, why should I wait? It is in vain. Destined benefits ఏవి ఉన్నాయో అవి మాత్రం వస్తాయి. పచ్చిపళ్ళు కొనుక్కొచ్చి మగ్గ పెడతాం, అన్నీ మగ్గవు. కొన్ని ఒక్క రోజులోనే పండుతాయి. ఆహా పర్వాలేదు, ఇది రేపు పక్వానికి వస్తుంది. అబ్బే ఇది లేతది, ఇంతకన్నా పండదు అని మనం తెలుసుకుంటాం కదా. ఇట్ వోంట్ గెట్ బెటర్ రైపెండ్. పండుతాయో లేదో తెలుసుకోకుండా మగ్గేశాం. ఎందుకు? పండడానికి. ఈ విషయం తెలుసుకోవద్దా? బై డ్రాపింగ్ ద ట్రిప్ టు ద్వారకా, నో బెటర్ రిజల్ట్ ఈస్ అచీవ్డ్. ఈవెన్ బై వెయిటింగ్, నో బెటర్ రిజల్ట్. సో ద అదర్ సైడ్ లైక్ దిస్ హ్యాస్ డాన్డ్ రిగార్డింగ్ ద ట్రిప్. సంస్కారాలను అప్రోచ్ చేసి అవతల పారేయం. 3 స్టేజెస్లో ఇలా చేయొచ్చు.
సంసారాస్ కెన్ బి సప్రెస్డ్, అవి తిరిగి ఎప్పుడైనా తలెత్తవచ్చు. సంస్కారాస్ కెన్ బి మోడిఫైడ్, దిస్ ఈజ్ అ లిటిల్ బెటర్. థర్డ్ థింగ్ ఈజ్ దే కెన్ బి కంట్రోల్డ్, మ్యాక్సిమం చేయగలిది, మోల్డింగ్ టు ఫిట్ ఇన్ టు ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టాన్సెస్. టోటల్ annihilation, it is not possible. By the divine intervention of Master, it is possible in 1 in a million. Master's intervention is different from Master being a teacher. Is it opposite to you? You ask me to reform you? One way is by teaching. Intervenes is to intervene. Enter and take you anamata. It is possible only when you have absolutely strong desire to be reformed. Otherwise it cannot be done. ఆ డిజైర్ ఎలా ఉండాలి? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లీవ్ ద డిజైర్. ఎంత దాకా? ఆ జీవుడు ఎంతకాలం ఉంటే డిజైర్ అంతకాలం ఉండాలి. ఐ విల్ నాట్ పార్ట్ విత్ ద డిజైర్ అనాలి. దిర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ద డిజైర్ కమింగ్ టు స్టే. సింప్లీ సరెండర్. డివైన్ ఇంటర్వెన్షన్కి స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి. చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నా సరే స్ట్రాంగ్, పర్మనెంట్, లాస్టింగ్, స్టేయింగ్, నెవర్ టు విల్ ఎండ్ అలాంటి డిజైర్ ఉండాలి. మార్క్ మై వర్డ్స్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. Can't be told again and again. Ante such long lasting desire which you cannot leave till the last breath becomes a part of your breath. Next birth lo aa desire fulfill avutundi. Divine intervention unte ade birth lo fulfill avutundi. Deenikanta kavalsindi rendu: strong desire to surrender. Surrender not for a fixed time, till the end of this month surrender avuta ani kaadu. I'll wait at the doorstep, waiting, undeterred. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే ఇంటర్వెన్షన్. మాస్టర్ అదర్వైజ్ ట్రైస్ టు ఇన్ఫ్లుయెన్స్ యూ, టీచర్స్ యూ, గోడ్స్ యూ. సంస్కారాలు రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఐఎమ్ ఏబుల్ టు స్ట్రెస్ టు దిస్ ఎక్స్టెంట్, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కిల్ ద సంస్కారాస్. రిమూవ్ దెమ్ ఫ్రమ్ మీ అని ఇందాక చెప్పానే. అలాంటి స్ట్రాంగ్ డిజైర్తో ప్రే చేయాలి. అప్పుడు గురువు జీవలక్షణం మారుస్తాడు. దెన్ హీ విల్ బి ఎ డిఫరెంట్ జీవ. జీవుడు అంటే ఏమిటి? ఫిక్స్డ్ సంస్కారాలతో వచ్చిన వాడు జీవుడు. జీవలక్షణం మారిన జీవుణ్ణి అనాలి. దిస్ పర్సన్ హ్యాస్ చేంజ్డ్. ఈ మాట చాలా లూజ్గా అనకూడదు. చేంజ్ ఆఫ్ పర్సన్ మీన్స్ దిస్. సిమిలర్లీ ద మాస్టర్ కెన్ ఇంట్రడ్యూస్ ఎ న్యూ సంస్కార. చేంజ్ ఇన్ ద సంస్కార ఇస్ ద చేంజ్. అవుట్వర్డ్ యాటిట్యూడ్, లైక్స్, డిస్లైక్స్, వీటిలో చేంజ్ కాదు. ద చేంజ్ ఆఫ్ మ్యాన్ ఇస్ ఇంపాసిబుల్, బట్ పాసిబుల్ బై డివైన్ ఇంటర్వెన్షన్. స్ట్రాంగ్ లాస్టింగ్ డిజైర్ ఉండాలి. యోగంలో పరమహంస పైకి వెళ్ళలేకపోయాడు, ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళాడు. సహస్రారంలోకి వెళ్ళలేకపోయాడు, తోతాపురి వచ్చాడు. 7 days 7 nights సమాధి తర్వాత చిన్న పెంకుతో ఆజ్ఞాచక్రంలో కొడతాడు. ఉఠో గధే అంటూ. అప్పుడు ఎంటైర్ ఖాళీ పిక్చర్ బ్రేక్ అయింది. అది ఇంటర్వెన్షన్. డివైన్ ఇంటర్వెన్షన్ ఇక్కడ ఎందుకు వచ్చింది? రామకృష్ణుడు ఆజ్ఞాచక్రం దాటి పైకి వెళ్ళలేక తను అనుకున్నాడు, లెట్ మాస్టర్ కమ్ అండ్ టేక్ మీ. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ, ఐ విల్ డై లైక్ దిస్ అనుకున్నాడు. 1000 కేసెస్లో ఒక చోట జరుగుతుంది ఇలా. ఒక అకేషన్లో ఆ హైట్స్కి వీళ్ళు రాలేరంటే ఎందుకు వెయిటింగ్? ఒకనాటికి ఆ స్టాండర్డ్కి రాగలుగుతారంటే కదా వెయిట్ చేయడం. 10 మందిలో 2 రావచ్చు, 4 రావచ్చు ఆ హైట్స్కి. మిగతా వారి మాట మై హోప్ ఇస్ నాట్ రిచ్. ఎందుకు? దెర్ ఇస్ నో ప్రామిస్ ఫ్రమ్ సమ్ సోల్స్. మార్పు వస్తే తీసుకువెళ్తాననే బదులు వెళ్ళి వస్తే మారవచ్చు కదా. ఎక్స్పెక్టెంటెడ్గా మారటం బదులు నేను ఎందుకు కర్త? ద లార్డ్ విల్ టేక్ కేర్. మీకు నేను చెప్తుందంతా రన్నింగ్ కామెంటరీ ఆఫ్ మై థింకింగ్. నా థాట్స్ గడి చేంజ్ చేయటం లేదు. యథాతథంగా తీసుకెళ్దాం. ఆయన ఏం చేస్తాడో మాస్టర్ ఇష్టం. అదృష్టం బాగుంటే చేంజ్ అవుతారు. ఇక్కడ ఒకటి ఉంది, స్ట్రోక్ ఆఫ్ లక్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కాంప్లిమెంటబుల్ అండ్ అడ్మిరబుల్ చేంజ్. మాస్టర్ వాస్ ఆస్క్డ్ అబౌట్ అవర్ కాండక్ట్ ఎట్ భీమ్లీ. కైండ్లీ ఇన్స్ట్రక్ట్ us. మాస్టర్, డోంట్ థింక్ దట్ యు ఆర్ ఎ డిఫరెంట్ ప్లేస్. ఆ ద్వారక ఎందుకో ఇది అందుకే. ట్రై టు సీ ద లార్డ్ హియర్ ఇట్ సెల్ఫ్. యూ కెన్ ఆల్సో సీ ద లాస్ట్ సీన్స్ వేర్ ద మాస్టర్ ఇస్ బోర్న్. అలా ఆ ధ్యానంలో ఉండండి. వన్ మోర్ క్వశ్చన్. సుబ్రహ్మణ్యుడే దిగి వచ్చినా నువ్వు నా గురువు కాదని, నా గురువు శివానందుడు, ఆ నామము ఆ రూపమేనని వేరే దేన్నైనా రిజెక్ట్ చేస్తాం కదా. మరి కృష్ణదర్శనం చేసుకోవాలనే సంస్కారం మాత్రం మాకెందుకు? గురువు కృష్ణాంశ నీ గురువులో ఉంది అందుకు. తర్వాత యు ఆర్ థర్స్టీ ఫర్ మోర్ దాన్ వన్ క్వాలిటీ ఆఫ్ మాస్టర్. జీవలక్షణంలోనే అలా ఉంది. మీకు మీ మాస్టర్ ఏమిటి? ఈజ్ గ్రేట్.
ఆయనలోని ఫాదర్లీ కేర్, పేరెంటల్ లవ్, లెర్నింగ్ అన్నీ కావాలి. ఆల్ ఇన్ వన్. అన్ని లక్షణాలు మీ వేరియస్ సంస్కారాల వల్ల మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. మీ జీవ లక్షణాలని సాటిస్ఫై చేసే అన్ని కన్వర్జ్ అయి మర్జ్ అవ్వాలి ఒక దానిలో. గడియారం 7:30 కొట్టింది. స్ట్రాంగ్ ఖైమ్. చాలాసేపు 2-3 నిమిషాలు ఆ శబ్దం వ్యాపించింది. కృష్ణుని లాస్ట్ మూమెంట్స్ చూడగలిగితే చాలా అర్థమవుతుంది. అన్నీ కలిసిన వస్తువు గురువు. దట్ ఈస్ ఎ పర్టికులర్ కాన్సెప్ట్ రోల్డ్ ఇన్ టు వన్. యు వాంట్ ఎ శాండ్విచ్. మరో ప్రశ్న. మీరు చెప్పిన లెక్చర్స్ని ఎంతో సీరియస్గా విన్నా కొద్దిసేపట్లోనే ఆ సీరియస్నెస్ పోయి లైట్ డిస్కషన్స్లో పడడం, ఇదంతా సాధకుడు సబ్జెక్ట్ సీరియస్గా తీసుకోకనా ఎందువల్ల జరుగుతోంది? గురూజీ రిప్లైస్, నేను తొడిగిన ఈ అపరెంట్ గార్బ్ యొక్క లక్షణం అది. మాస్టర్స్ ఫోర్స్ మూమెంటరీ కాదు. అంత సీరియస్ సబ్జెక్ట్ మాట్లాడి ఈజ్ అన్ ఆర్డినరీ మ్యాన్ నెక్స్ట్ మూమెంట్. టెంపో ఈజ్ నాట్ మెంట్ టు బి కెప్ట్ అప్. హీ వాంట్స్ యూ టు బిల్డ్ అప్ ద టెంపో. ఆశ్రమంలో గురువు దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేస్తారు. ఆ భాష, వాతావరణమే వేరు. అక్కడ బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడి మళ్ళీ జోక్ చేస్తామా? ఆశ్రమ ప్రత్యేకత వేరు. దెర్ ఇస్ నథింగ్ ఇన్ కామన్ విత్ ద హోమ్ అట్మాస్ఫియర్. అందుకే యాంకరైట్స్ వారికి వేషభాషలు ఆశ్రమ జీవనం. ఇదంతా గృహస్థ జీవనంలా కాక ప్రత్యేకత కోసం. ఇక్కడ సినిమా గురించి మాట్లాడామనుకోండి, టెంపో పోయింది. ఆ టెంపో మీకు. సచ్చి చెడి రైలు ప్రయాణం చేసి కష్టపడి తిరుపతి వెళ్తాడు. ఒక్క క్షణం స్వామి దర్శనం చేస్తాడు. అక్కడికి వెళ్తేనే ట్రామాటిక్ ఎఫెక్ట్ అనుకుంటాడు. మొక్కుకుంటే తప్పనిసరిగా వెళ్ళాలి. ఏం, స్వామిని ఇక్కడే నీ ఇంట్లోనే ఆవాహన చేసి ఒక కొబ్బరికాయ కొడితే నీకు ఆయన ఫలం ఇవ్వడా? అది ఇల్లు, అది తిరుపతి. ఇది సర్వే సర్వత్రా ఉండగలిగిన ఆ కాన్షియస్నెస్ ఎక్కడైనా ఒకటి. మీ భావనలో ఇది వరంగల్, ఇది హైదరాబాద్, అది తిరుపతి. అంటే స్వామి ఒక తిరుపతి గుళ్ళోనే ఉన్నాడా? అక్కడున్నాడు, ఇక్కడ లేడు అనుకుని వెళ్ళడం తప్పు. భావన అలా ఉండకూడదు. గృహస్థులైన గురువు దగ్గర జ్ఞానం కోరి వెళ్ళే శిష్యుడు ఆశ్రమవాసి అయిన శిష్యునిలానే ఉండాలి. డూ వి ఎవర్ రైజ్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్ వాస్ ద క్వశ్చన్ ఆస్క్డ్. Guruji replies, yes, otherwise something remains undone by me, for me, to me అన్నమాట. యాత్రల్లో హెట్రోజెనిటీ వల్ల డైవర్షన్స్ వస్తున్నాయా? అదర్ క్వశ్చన్. మాస్టర్ రిప్లైస్, హెట్రోజెనిటీ కాదు. దేర్ ఆర్ 2 things. One is lack of attention on the goal of the trip or attention elsewhere. First is a lapse, second is a sin. Intensity of attention తగ్గితే lapse. Lapse is to be warned again. వేకప్ అంటాను, రెండవది సిన్ అనే అంటాను. ఇట్ సౌండ్స్ వెరీ స్ట్రాంగ్ బట్ నాట్ వెరీ ఇన్కరెక్ట్. సంబడి సేస్, మాస్టర్ చుట్టూ జరిగే సంఘటనల్ని సాధకుడు ఎలా అర్థం చేసుకోవాలి? గురూజీ సేస్, నో ఇన్సిడెంట్ ఈస్ క్యాషువల్. మొన్న శనివారం 1981 ఆర్ద్ర నక్షత్రం పొద్దున 10 గంటలకు ఎప్పుడో వచ్చింది. అది భగవాన్ నక్షత్రం కదా. నాకే థాట్ వచ్చినా పొద్దునే వస్తుంది. ఆ రోజు ఒక్క క్షణం అనిపించింది, మనమా అంత దూరం వెళ్ళలేం, ఆయనకేమీ సేవ చేయలేం, ఆయనే మన దగ్గరకు రావాలి కదా, ఆయన ఒక చెంపు నీళ్లతో కాళ్ళు కడుక్కున్నా చాలు కదా అని కోరిక కలిగింది. మన యందు దయ ఉంచి ఎత్కించి సేవ చెయ్యాలని కోరిక. సరిగ్గా 2 గంటలకు మధ్యాహ్నం ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతనికి మన అడ్రస్ తెలీదు. చుట్టూ ఇంతమంది బ్రాహ్మణ ఇళ్ళు ఉన్నా ఆయన డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అన్నం పెట్టమన్నాడు. స్ట్రైట్ హీ వాక్డ్ హియర్. కూరలన్నీ వేస్తే ఇన్ని కావాలా కడుపు నిండడానికి? అన్నం చాలదా అన్నాడు. తృప్తిగా భోజనం చేశాడు. నేను గ్రీన్ శాలువా కప్పి 20 రూపాయలు ఇచ్చాను. ఇంట్లో అంతా తలో 10 ఇచ్చారు. చాలా సంతోషించాడు. ఆయన అంతఃకరణతనని వీరు గుర్తించారని చెప్పింది. వచ్చింది ఒక పేద బ్రాహ్మణుడు. కాశీ వెళ్తూ వచ్చాడు. అతనిలో భగవాన్ సూపర్ ఇంపోజ్ అయి వచ్చారు. చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్. అమ్మగారిని, లక్ష్మీ అమ్మ 7 తరాల పిల్లా పాపలతో సుఖంగా ఉండండి అని ఆశీర్వదించారు. భోజనం పెట్టి శాలువా కప్పి డబ్బు ఎవరిస్తారు? తనను ప్రత్యేకంగా ట్రీట్ చేశారని, తనెవరో వీళ్ళు తెలుసుకున్నారని గ్రహించాడు. అతను మాయవరం నుంచి వచ్చాడు. వయస్సు 80 ఏళ్ళు. భాష అంతా అదే వాయిస్. ఎవరొచ్చినా ఆయనే అనుకుని పెట్టడం, ఇట్ మస్ట్ బికమ్ యువర్ సెకండ్ నేచర్. అలా ఉన్న వాళ్ళ జీవితంలో
ఎప్పుడూ వేచి ఉంటే ఒక క్షణంలో వచ్చి తిరిగి వెళ్ళిపోతాడు. చిన్న ఇన్సిడెంట్ కోసం ఒక లైఫ్ అంతా వెయిట్ చేయాలి. ట్యాగూర్ ఒక పోయం రాస్తాడు. వీధిలో నిల్చుని ఉంటాడు ఒక గృహస్థు. ఆకాశం నుంచి బంగారు రథం, దాని నిండా చిరుగంటలు, తెల్లాశ్వాలు లాగుతున్నాయి ఆ రథాన్ని. అందులో ఒక మహాపురుషుడున్నాడు. రత్న కిరీటాలు కేయురాలు ఉన్నాయి అతనికి. భగవంతుడే వస్తున్నాడు నాకేదంటే అది ఇవ్వడానికి. ఏదైనా కోరుకుంటా అనుకున్నాడు. సరిగ్గా వీడింటి దగ్గర రథం అవుతుంది. ఆ పురుషుడు తన పంచ తెరిచి భవతే భిక్షాందేహి అంటాడు. ఇంట్లో బస్తా ధాన్యం రాసి పోసి ఉంటాయి. ఆ గృహస్థు తనకి ఇవ్వడానికి బదులు తన దగ్గర అడిగాడని ఆశ్చర్యపోయి ఒక ధాన్యం గింజ వేశాడు. మూట కట్టుకుని వెళ్ళిపోయాడు అతడు. లోపలికి వెళ్ళి చూస్తే ఒక్క ధాన్యం గింజ బంగారు గింజగా మారింది. లబో దిబ్బోమని ఏడుస్తాడు. గురువుని ఇంట భిక్షకు ఎందుకు వస్తాడు? నీ అప్పులు రుణాలు తీర్చాలని. బిడ్డ బాధ్యత తను మోద్దామని అడుగుతాడు. పెట్టిందే ఇతోధికం. రీసెంట్ మెసేజెస్ ఆర్ థ్రిల్లింగ్. ఈ మధ్యకాలంలో వచ్చే మెసేజెస్, మహాత్ములకి దేవతలకి చెప్పే మెసేజెస్ మనుష్యుడు ఎలా తెలుసుకుంటాడు? ఒకరు అడుగుతున్నారు, ఇందాక మీరు స్ట్రాంగ్ డిజైర్ ఉండాలన్నారు, అది గురువే ఇవ్వాలి కదా. డిజైర్ ఉండాలనే డిజైర్ చాలదే. గురువుగారు, అనన్య సామాన్య భక్తి ఆయనే ఇవ్వాలి. నీ పదసేవ నాకు ప్రాప్తించేటట్లు చెయ్యి. లెట్ యువర్ ఫీట్ బి ఇంప్రింటెడ్ ఇన్ మీ అని ప్రార్థించాలి. నాకు అనన్య చింత ఉందని అనకూడదు. నెవర్ సే ఐఎమ్ డివోటెడ్, ఆస్క్ ఫర్ డివోషన్. వాట్ ఈస్ ద అబ్స్ట్రక్షన్ ఫర్ డివోషన్? మన సంస్కారాలే. సిల్లీ టెంప్టేషన్స్ వైపు మైండ్ పోతుంది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా, చెప్పవే మనసా అంటాడు. You will suddenly fall into a peculiar thinking that you are highly devoted. It is wrong. ఎస్ఎస్ చేయకూడదు. శ్రీ సూక్తం ఏమంటోంది? పాద పద్మం మై సన్నిధత్స్వ. మై సన్నిధత్స్వ, ఎంత అందమైన మాట. మనల్ని మనం రేట్ చేసుకుంటాం. నారదుడే అనుకుంటాడు, నాకు నీ మీద ఇంత భక్తి ఉంది, నీ పాదసేవ చేస్తున్న లక్ష్మి మాయాతీతుడమైన నన్ను చూసి లోపలికి వెళ్ళిందే అనుకుంటాడు. అంతే. ఇక్కడ నారదుడు అమ్మవారిని స్వామిలా అలా చూశాడంటే స్త్రీ పురుష భేదం చూసే స్థితిలో ఉన్నాడని అర్థం. నిన్ను మాత్రం నేను వదిలిపెట్టకుండా నువ్వే చూసుకో. శివానంద పాదారు వింద అనురక్తి. జన్మ జన్మలకి ఆ జీవుడు కోరుతున్నాడు, అది కావాలి. అవిద్య, అజ్ఞానం ఇవి జీవుడికి ఉండవచ్చు, కానీ అవి తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి. మాయ నుంచి బయటికి వచ్చే ప్రయత్నం నిత్యం చెయ్యాలి. దీనికి చెయ్యాల్సిందేమిటి? ఒకటి, ఎప్పుడూ కూడా సంస్కారాలు పోవాలని అహర్నిశం కోరాలి. 2, నా అంతట కాదు, భగవంతుడు గురువు ద్వారా రక్షించాలి అనుకోవాలి. 3, కన్ఫెస్ చేయాలి. ఈ థాట్ నాకు వచ్చింది, నాకు మాలిన్యం అంటింది అని ఫ్రాంక్గా సిగ్గు బిడియం లేక గురువుతో చెప్పాలి. ఎందుకు మరి? గురువు ఫిజికల్ ప్రెజెన్స్ చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. కన్ఫెషన్ చాలా ఇంపార్టెంట్. ఆత్మవంచన చేసుకుంటే సాధకుడే నష్టపోతాడు. పెన్సి దగ్గర పెట్టుకుని ఏం చేస్తున్నాడు? పుట్టెడు రూపాయలు ఉన్నాయి, దమ్మిడి వాడు అలానే ఉంటుంది. గురువుతో కన్ఫెస్ చేయకపోతే నీ మీద నాకు డౌట్ వచ్చిందని కూడా చెప్పాలి. ఇది సెల్ఫ్ సబ్మిషన్ అంటే. సోల్ సర్చింగ్ చేసి కన్ఫెస్ చేయడం ఉత్తమ లక్షణం. మిమ్మల్ని మీరు దాచుకుంటే గురువెందుకు? నా అంతఃకరణలో జరుగుతున్నది గురువుకు తెలియదా అనుకోవద్దు. తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదు. అందుకే అప్పుడప్పుడు ఆ రోజు ఇలా అయింది కదా అని కొన్ని సంఘటనలు చెప్తూ ఉంటాను. అలా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? వాళ్ళు దాచుకున్నవి తను గ్రహించినట్లు సూచన. వై డోంట్ యూ కన్ఫెస్? నీ అంతఃకరణ ప్రాణం, మానం, ధనం, అహంకారం నా పరం చేస్తానని శ్రీకృష్ణ దాచుకోవడం ఏమిటి? ఇన్ ప్రైవేట్ కన్ఫెస్ టు మాస్టర్. హిపోక్రసీ ఉండకూడదు. కన్ఫెస్ చేయడానికి సిగ్గుపడకూడదు, జంకకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం దాస్తారా? గురువు దగ్గర దాపరకం ఏముంటుంది? నాదంటూ ఏముంది? అలా చెప్తే అది అక్కడ వమనం అయిపోతుంది. దాస్తే చిత్తం పరాకాష్ట పొందుతుంది అనుకుంటాడు. కన్ఫెస్ చేస్తే వమనం అంటే కన్ఫెషన్లో ఆ శక్తి ఉంది. ఎప్పుడూ నాది అని దాచుకోవడం లాంటిది ఉండకూడదు. అంతఃకరణలో ఫ్యాక్ట్స్ దాచుకుంటే అది రహస్యం కాదా? రహస్యం చెప్పకపోవడం ఆత్మగౌరవం అనుకుంటాడు. అంటే వ్యక్తిత్వం ఉందన్నమాటేగా. మనిషి ఏం దాచుకుంటాడు? 1 ద్రవ్యం, 2 అంతఃకరణలో రహస్యాలు. అరమరికలు లేకుండా 2వ దాన్ని గురువు దగ్గర చెప్పాలి.
ద్రవ్యం దాచడం కన్నా ఎక్కువ రెండోది. ఇవన్నీ గురువు దగ్గర తప్పకుండా అబ్జర్వ్ చేయాల్సిందే. సెల్ఫ్ సరెండర్ అంటే దానికి అర్థం ఏమిటి? ఐ మేట్ యువర్ కమాండ్ అనడం కాదు. నాదంటూ రహస్యం ఏమీ లేదు. సీక్రసీలో మెటీరియల్ ఏమో డబ్బు, మోర్ మేజర్ ఇస్ అంతఃకరణలోని భావాలు. కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్, క్వశ్చనింగ్ చేస్తారు. దేనికైనా ఇన్వెస్టిగేషన్ అంటూ 1,000,000 ప్రశ్నలు వేస్తారు. ఇదంతా ఏమిటి? సీక్రసీని ఎక్స్ట్రాక్ట్ చేయడం. అంతఃకరణలో ఏ వస్తువు దాచాలి? దేన్నే కాదు. అది భగవన్మయం, గురుమయం అవ్వాలి. అప్పుడు నాదంటూ ఏమీ లేదు. అప్పుడే మదీయం నకించత్ అనే స్థితి. ఆనాడు నాదంటూ ఏమీ మిగల్చడు. రూపధ్యానము, గురు రూపము, గురువు యొక్క రూపము ఎఫ్ఎల్జల్సే 3 రకాలు. భౌతిక రూపము ఫిజికల్ ఫామ్, తేజ రూపము స్పిరిచువల్ ఫామ్, తాత్విక రూపం తాత్విక ఫామ్. భౌతిక రూపంపై ధ్యానము చేస్తే కనిపించేది తేజో రూపం. అంతా ఇలానే ఉంటుంది. కానీ కాంపోనెంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ తేజస్. లోపల ఉండే అనుక్షణం రక్షించేది, మీకు కంపెనీ ఇచ్చేది, మీతో మాట్లాడేది తేజో రూపమే. దీని వెనుక ఉన్నది తత్వదర్శనం. తత్వం అంతఃకరణ దాకా వెళుతుంది. ఏ రూపమైనా భగవంతుని రూపమైనా ఆయన వచ్చేది ఆ కొద్ది మంది కోసం కనుక అది కూడా కల్పాంతం వరకే ఉంటుంది. కృష్ణ నిర్యాణం తర్వాత శరీరం కనిపించలేదంటే అది ఏమైంది? ఆ స్థలంలో అక్కడ ఆయన కోసం దుఃఖించిన వాళ్ళకి ఆయన తేజో రూప దర్శనం కలిగింది. ఆ దర్శనాలు ఎంత క్లియర్గా ఉంటాయంటే ఆ వల్లెబాటు అలా వేసుకోవడం, అది గాలికి రెపరెపలాడడం కూడా కనిపిస్తుంది. గురువు కానీ భగవంతుడు కానీ మీకు వరం ప్రసాదించేది తేజో రూపం నుంచే. నేను ఇక్కడే ఉంటాను అని బాబా అన్నాడు. షిర్డీలో ఉంటాను అంటే అర్థమేమిటి? ధ్యానిస్తే నా తేజో రూప దర్శనం కలుగుతుంది. తేజో రూపంలోంచి బుల్లెట్ దూసుకుపోయినా, కత్తి పెట్టి చర్రన కోసినా దానిలో మార్పు ఏమీ ఉండదు. ఇట్ ఈస్ ఇండెస్ట్రక్టబుల్. యువతల నుంచి అవతలకు కనబడేంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. దేవతలకు ఒక్కొక్క తేజో రూపం ఉంటుంది. ఉపాసకుడు ఒక్కొక్క దేవతా దర్శనానికి మళ్ళీ మళ్ళీ తపస్సు చేయాల్సిందే. వారు తేజో శరీరులు కనుక పర్మనెంట్ అనుకుంటారు. మనిషి దుఃఖంలో ఉంటాడు. తన శరీరము నశ్వరము అని వాడికి తెలుసు. అందుకే ఆత్మజ్ఞానం కోసం తపస్సు చేస్తారు. దేవతలు అలా చేయరు. వారు మనిషిగా భూలోకంలో పుట్టాల్సిందే ఆత్మజ్ఞానం కోసం. దేవతాతత్వంలో ఒక దేవత ఒక తేజో శరీరధారి అయితే గురువు ఏకకాలమందు అనేక శరీరములందు తన తేజస్సును ప్రవేశపెట్టగలడు. ఒక కుక్కలో, ఒక విగ్రహంలో, మనిషిలో అలా. కానీ ఆ తేజస్సును గుర్తించే శక్తి ఎదుటివాడికి ఉండాలి. భౌతిక రూపం వెనక ఉన్న తేజస్సు, దాని వెనక తత్వం, అది తెలియాలి. కానీ మనిషికి భౌతిక రూపంపై మోహం ఎక్కువ. ఒట్టి తేజస్సును ధ్యానించమంటే అలా చేయలేరు చాలామంది. అందుకే భౌతిక రూపం ఉంది. ఈ యొక్క భౌతిక రూపం మహామాయ. అది విపరీతమైన మోహంలో ముంచుతుంది. ఈ వాక్యాలు మరోవద్దు. ఫిజికల్ ప్రెజెన్స్ మోహంలో ముంచుతుంది. అయినా దాని అవసరం ఉండనే ఉంది. ముఖ్యంగా బోధకి సలహాలు ఇవ్వడానికి, మిమ్మల్ని ఒక మార్గంలో పెట్టడానికి ఫిజికల్ ప్రెజెన్స్ కావాల్సిందే. ఆ నామరూపాల్ని ట్రాన్సెండ్ అయ్యేటట్టు చూడమని ఆయన్నే ప్రార్థించాలి. ఒక ప్రశ్న, ధ్యేయ వస్తువు ఒక్కటే అయినా ఒక్కొక్క చోట ఒక్కోలా ధ్యానించాలా? గురువు: అవును. యు మెడిటేట్ ఇన్ గురుస్థాన ఆన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ మాస్టర్ విత్ విచ్ యు ఆర్ ఫెమిలియర్. సీక్ ద గైడెన్స్. హీ విల్ గివ్ ద మెసేజ్ వెన్ ద టైమ్ కమ్స్. ఆ మాస్టర్ ఎవరో, ఎక్కడివాడో, ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన్ని గురించి అంతా తెలుస్తుంది. ఆ హిమాలయన్ గురువు ఎవరో అంతా తెలుస్తుంది. గైడెన్స్ కోసం, మెసేజ్ కోసం ఫామ్ని ధ్యానించండి. ఎవ్రీథింగ్ విల్ అన్ఫోల్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్ డ్యూ కోర్స్. ఒకసారి రైల్వే స్టేషన్లో చూస్తేనే తెలిసిపోతుంది దట్ అవర్ మాస్టర్స్ కాన్షియస్నెస్ నౌ ఈజ్ సో డిఫరెంట్. హీస్ బాడీలీ హియర్ బట్ రియల్లీ నాట్ హియర్. కానీ ఆ లుక్స్ ఎంత ప్లెజెంట్గా ఉన్నాయో మాటలకు అందవు. దాన్నే ధ్యానిస్తే హృదయమంతా ప్లెజెంట్ అయి తీరుతుంది. అప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు గురువుగారు, ఈ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అటైన్ అవ్వడం సాధకునికి సాధ్యమా? మాస్టర్ రిప్లైడ్, టార్గెట్ రీచ్ అయితే అన్నీ సాధ్యమే. ప్రపంచం నుంచి వైముఖ్యమైన
అన్నీ నార్మల్గా కనపడేటట్లు ఉండడం ఇది ఇప్పుడు జరుగుతోంది. ఒక డిసైపుల్ విషయంలో గురువుగారు చెప్పిన మాటలు, నౌ టైమ్ హ్యాస్ కమ్ ఫర్ యూ టు రీచ్ మీ. 90 days నోటీస్ ఇస్తున్నాను, మ్యాక్సిమం ఇది. ఏప్రిల్ నెలాఖరు తర్వాత యు ఆర్ కంప్లీట్లీ ఎట్ మై డిస్పోజల్. నేను పంపిస్తేనే బయటికి వెళ్తావు. యూ విల్ ఒబే మై కమాండ్. నా ఆజ్ఞ లేనిదే రైల్వే స్టేషన్ కూడా వెళ్ళడానికి నీకు రిక్షా కూడా దొరకదు. నేను ఫీల్ అయితే ఓ 10 రోజులు హాలిడే ఇచ్చి పంపిస్తా, లేకపోతే నా దగ్గరే ఉంటావు. గాడ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నో ఫోర్స్ ఆన్ ఎర్త్ అండ్ హెవెన్స్ can command you over and above me. Finish your mundane matters in 3 months. Divinity will be by your side to give you success. టీచర్ థియరీ చెప్పి డెమాన్స్ట్రేషన్ ఇస్తాడు, తర్వాత సైలెంట్. చెప్పిన థియరీ తిరిగి డెమాన్స్ట్రేట్ చేసి గురువుకి చూపించడమే గురుదర్శన. అక్కడున్న వాళ్ళు అడుగుతారు, మిగతా వాళ్ళంతా ఇదొక వార్నింగ్ కింద తీసుకోవాలా? గురుగారు అన్నారు, అలా కాదు. ఈ శిష్యుడు హీజ్ ఎ ఫినిష్డ్ ప్రోడక్ట్. ఈ మెటీరియల్ థింగ్స్ లో ఇంకా ఉంటే అతని రియాక్షన్స్ వేరేలా ఉన్నాయి. దే డోంట్ సర్వ్ ఎనీ పర్పస్, సో హీ విల్ బి విత్డ్రాన్. పైగా ఈచ్ ఇస్ ఎ క్యారెక్టర్. ఒకరితో ఒకరికి కంపారిజన్స్ ఉండకూడదు. మీరు మెసేజ్ పర్పెచ్యుయేషన్కి దానికి మీరు ఇంకా ఇక్కడే ఉండాలి. పైగా కొన్ని సంసార బాధ్యతలు ఉన్నాయి కదా.